వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఆర్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం మార్కెట్లోని పత్తి ధరల తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో మాత్రం లైక్ చేయండి. మనం ముందుగా అయితే ఆధునిక వ్యవసాయ మార్కెట్లో పత్తి లాట్స్ అయితే 1809 లాట్స్ అయితే రావడం జరిగింది. సంచులు అయితే 4888 సంచులు అయితే రావడం జరిగింది. ఇక క్వింటాల్ దిగుమతి అయితే 9777 క్వింటాల్ అయితే ఆధునిక వ్యవసాయ మార్కెట్లో అయితే పత్తి దిగుమతి అయింది. ఆధునిక వ్యవసాయ మార్కెట్లో అయితే పత్తి లాట్స్ అయితే ఎక్కువనే రావడం జరుగుతుంది. అదేవిధంగా కనిష్ట ధర చూసుకుంటే 3966 రూపాయలు, మధ్యస్థ ధర చూసుకుంటే 7289 రూపాయలు ఉన్నది. క్వింటల్ గరిష్ట ధర చూసుకుంటే 7639 రూపాయలు. గడిచిన 3-4 రోజుల నుంచి అయితే పత్తి ధరలు మళ్ళీ పెరిగినాయి. కింటా పైన అయితే 200 పెరిగిన రైతన్నలు గమనించుకోవాలి. పత్తి కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. అదేవిధంగా వేరుశనగలు చూసుకుంటే 104 లాట్స్ రావడం జరిగింది. సంచులు అయితే 1582 సంచులు వచ్చినాయి. క్వింటల్ అయితే 554 క్వింటల్ అయితే వేరుశనగలు ఆధునిక మార్కెట్కు రావడం జరిగింది. కనిష్ట ధర వచ్చి 3262 రూపాయలు, మధ్యస్థ ధర 6069. క్వింటల్ గరిష్టంగా వేరుశనగలు అయితే 6444 రూపాయలకు ఉన్నది. అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే లాట్స్ అయితే 149 లాట్స్ రావడం జరిగింది. సంచులు అయితే 1718 సంచులు. క్వింటాల్ అయితే ఆమోదాలు 859 క్వింటాల్ అయితే మార్కెట్కు రావడం జరిగింది. కనిష్ట ధర 4989 రూపాయలు మరియు మధ్యస్థ ధర 5739. క్వింటల్ గరిష్టంగా ఆమోదాలు అయితే 5893 రూపాయలకు ఉన్నది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో. ఆధునిక వ్యవసాయ మార్కెట్లో అయితే కాస్త పత్తి ధరలు కూడా పెరిగిన రైతన్నలు గమనించుకోవాలి. అదేవిధంగా వరంగల్ వ్యవసాయ మార్కెట్లోని కొత్త పత్తి ధర వచ్చి 6800 నుంచి 7000 రూపాయలు పోతుంది. అదేవిధంగా మక్కలు చూసుకుంటే 2060 రూపాయలు ఉన్నది వరంగల్ వ్యవసాయ మార్కెట్లో. తేజ మిర్చి అయితే 14800. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ అయితే లాట్స్ అయితే 31 లాట్స్ రావడం జరిగింది. క్వింటల్ అయితే 139 క్వింటాలు, గరిష్టంగా అయితే 6786 రూపాయలు ఉన్నది. అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే 103 లాట్స్ రావడం జరిగింది. క్వింటల్ అయితే 864 క్వింటాలు రావడం జరిగింది మార్కెట్కు. గరిష్ట ధర అయితే 5832 రూపాయలకు ఉన్నది కర్నూలు వ్యవసాయ మార్కెట్లో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ వీడియో చూసి నాకు ధన్యవాదములు. థ్యాంక్ యూ.